మిత్రులకి, ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి, నాతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీఆర్ఎస్ కేంద్ర కమిటీ బిఎల్ఏల విషయంలో, అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో ఒక దిశ నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే ప్రతి బూత్కి స్టేషన్ నర్పు నియోజకవర్గంలో బిఎల్ఏ 1 నియమించి ఎన్నికల అధికారి ఆర్డీఓ, రాష్ట్ర ఎన్నికల మనకు నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. అవి బూత్ల వారీగా బిఎల్ఏలకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఫస్ట్ ఫేజు ఎన్యూమరేషన్ ఫేజ్, అంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎస్ఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇప్పటికే బిఎల్ఓలు వారితో కలిసి బిఎల్ఏలు మరి ఫామ్స్ ఇంటింటికి ఇవ్వడం జరుగుతోంది. లక్ష్యం ఒకటి ఓటు నమోదు కార్యక్రమం, రెండవది మార్పులు చేర్పులు ఉంటే ఉన్న ఓట్లో మార్పులు చేర్పులు ఇవన్నీ ఉంటే వాటిని, అదేవిధంగా 2 దిక్కుల డూప్లికేట్ ఓట్స్, 2-3 దిక్కులో ఉన్న నకిలీ ఓట్లు కానీ అనర్హత ఓట్లు ఏమైనా ఉంటే తొలగించడం, ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేయాలని మరి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగి లక్షలాది ఓట్లు మరి అనర్హత ఓట్లు నమోదయ్యి గెలుపోవటములకు దారితీసింది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి బూత్కి 2 బిఎల్ఏ 1, బిఎల్ఏ 2 2 ఏజెంట్లను పెట్టడం జరిగింది. దానికి అదనంగా ఒక్కొక్క బూత్కి 8 మంది సభ్యులను పెట్టేసి బూత్కి 10 మంది పార్టీ ప్రతినిధులుగా, వారికి తోడుగా ఆ ఊరు లేదా బూత్కు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, అదేవిధంగా మండల సమన్వయ కమిటీ, క్లస్టర్ కమిటీలలో ఉన్న సభ్యులు పర్యవేక్షించాలని పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఇది ఒక ఓట్ల చేరికలు, మార్పులు, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వీటి గురించే కాకుండా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి, అదేవిధంగా సభ్యత్వ నమోదు విషయంలో కూడా దృష్టి పెట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ బూత్లో తిరిగే 10 మంది ముఖ్య నాయకులు బిఎల్ఏ 1 ఏమో బిఎల్ఓతో కలిసి అఫీషియల్గా పనిచేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా బిఎల్ఏకి తోడుగా ఆయనను సపోర్ట్ చేస్తూ, బిఎల్ఏను సపోర్ట్ చేస్తూ మండల గ్రామ స్థాయి నాయకులు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎక్కడైనా అధికార పార్టీకి సంబంధించిన జులుం చేసి నకిలీ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం కానీ, లేదా అధికార బలంతో బిఎల్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చే క్రమం ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడానికి మండల స్థాయి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి
గ్రామంలో వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం, నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న నా ఇంట్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి 291 బూతులలో ఎక్కడ ఏమి జరిగినా కూడా రోజువారీగా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. గణపురం స్టేషన్ గణపు నియోజకవర్గ కేంద్రంలో నా నివాస స్థలమే వార్ రూమ్. ఇక్కడ నుండి నెల రోజుల పాటు జూలై 25 వరకు ఈ ఎన్యూమరేషన్ పూర్తయ్యే వరకు, ఓటు నమోదు పూర్తయ్యే వరకు, చేర్పులు మార్పులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి పనిచేయడం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో కూడా అటు తర్వాత జరిగే గ్రామ కమిటీలు, మండల కమిటీలు అయిపోయే వరకు కూడా ఇక్కడ ఉండే పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇకపోతే ప్రజల్లోకి వెళ్ళడానికి బిఎల్ఏ బూత్ లెవెల్ కమిటీలు చురుకుగా పనిచేయాలని పిలుపునిస్తా ఉన్నాం. ఏ ఇంటికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే కనబడుతున్నాయి. ఆ ఇంటికి వెళితే ప్రతి ఇంట్లో రైతు ఉంటాడు కాబట్టి రైతు భరోసా, రైతు బీమా, రైతుకు 24 గంటల కరెంటు, అందజేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇంటింటికి కంటి వెలుగు తీసుకొచ్చి ఇంటిల్లి పాదులకు కంటి పరీక్ష చేసింది కేసీఆర్ గారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆ ఇంట్లో ఆడబిడ్డ ఉండేది ఉంటే, పెళ్లి కాని కూతురు ఉంటే పెళ్లి చేసి 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు. ఆ ఇంట్లో చదువుకునే హై స్కూల్, జూనియర్ కాలేజ్ వరకు ఉంటే రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు. పై చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా ఆ ఇంట్లో వృద్ధులు ఉండేది ఉంటే, వికలాంగులు ఉండేది ఉంటే, ఆసరా పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న ఒంటరి మహిళ ఉంటే కూడా 2,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఎవరైతే బూత్ కమిటీ వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ చేసిన పనులను గుర్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాక్షస పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి హామీలకే పరిమితమైంది కానీ ఏ ఒక్క ఇంటికి లాభం జరగలేదు. ఎస్సీ డిక్లరేషన్ పేరుతో ఎస్సీలను నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. ఎస్సీలకు ఉచితంగా స్థలము, ఇల్లు కట్టుకుంటే 6,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. 6 లక్షలు అదనంగా 1,00,000 రూపాయలు, అంటే 5 లక్షలు అదనంగా 1,00,000 రూపాయలు, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి స్థలం 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే స్థలం ఇస్తానని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. తర్వాత భూమి లేని నిరుపేదలకు ప్రత్యేకంగా అందరితో పాటు ఎస్సీ వాళ్లకు 12,000 రూపాయలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 1,200 రూపాయలు ఇస్తానన్నారు. 12,000 సంవత్సరానికి, 12,000 సంవత్సరానికి ఇస్తానన్నారు. ఎక్కడ కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నారు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆసరా పెన్షన్లకు మరి డబుల్ అంటే 4,000 ఇస్తానని ఎక్కడే ఇవ్వలేదు. ఇది మొత్తం కూడా ఏ వైఫల్యాలు మొత్తం కూడా ప్రతి ఇంటికి వాళ్ళకు అర్థమయ్యే భాషలో సమయం తీసుకొని నెల రోజులలో ఒక బూత్లో 300 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. 300 ఇళ్ళను మొత్తం వడపోయాలి. ఎక్కడైనా కాంగ్రెస్ లబ్ధి జరిగిందా, అదనంగా జరిగిందా, బీఆర్ఎస్ ప్రభుత్వ ఫలితాలే అందుతున్నాయని చెప్పేసి వాళ్ళను రియలైజ్ అయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా యూరియా దొరకట్లేదు చెప్పాలా. అట్లాగే వానకాలం వేసంగి బోనస్ ఇస్తానని కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు అప్పు పడ్డది, కానీ బోనస్ ఎక్కడ కూడా
ఇచ్చిన పరిస్థితి లేదు. 10వ తరగతి చదివితే 10,000 రూపాయలు, ఇంటర్ అయితే 15,000 రూపాయలు, డిగ్రీ అయితే 25,000 రూపాయలు, పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు, పిహెచ్డి పూర్తి చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తారన్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేవు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. రాజీవ్ యువ వికాస్ కింద యూత్కి 5 లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పిండ్రు. ఎక్కడ కూడా ఆ పని జరగలేదు. ఒక ఇంటికి వెళ్ళి మనము వారితో మాట్లాడిన సందర్భంగా తప్పకుండా 10 సంవత్సరాల కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను, 30 నెలల కాంగ్రెస్ పాలనను బేరీజ్ వేసి తప్పకుండా నమ్మి నానబోస్తే పుచ్చిబూరలైనట్టు మనము ఆ ఇంటి పాదులకు అవగాహన కల్పించి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా కాంగ్రెస్ ఏ రకంగా నమ్మించి మోసం చేసిందో చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులు బూత్ కమిటీలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.